హబ్బబ్బబ్బబ్బా! ఈ వార్తలు చూస్తుంటే అసలుకు బయట ఏమన్నా తినాలంటేనే అబ్బో కాదు కాదు తినాలన్న ఆలోచన వస్తేనే కడుపులకించి దేవినట్టు అవుతున్నది. కండ్లకు కలర్ఫుల్గా రుచికి స్పైసీగా ఉంటున్న బిర్యానీని చూస్తే ఎవ్వరికైనా నోట్ల నీళ్ళు ఊరుతాయి. కానీ ఒక్కసారికి ఈ వార్త చూడుండ్రి, ఈ కాడికెంచి నీళ్ళు ఊరుడు కాదు, ఇదివరకు గడుపులున్నది సుతం బయటకు వచ్చేటట్టే ఉన్నది. వావ్! మంచిగా క్రిస్పీగా కానొస్తున్న ఈ ముక్కలను చూస్తుంటే నోరూరుతున్నదిలే. మీకే కాదు, ఇసొంటి క్రంచీ క్రంచీ ముక్కలు చూస్తే ఎవ్వరికైనా తినాలనిపిస్తది. కాకుంటే ఇవి నిన్నటియో మొన్నటియో అంటే ఏమనిపిస్తది? యాక్తు పాసిపోయినాయి ఎట్లా తింటామనిపిస్తది కదా. అవు ఇంట్లో వండుకుంటే పొద్దటిది మా పటీలే తినరు కొంతమంది, ఇక తెల్లారైతే అసలుకే తినరు చాలా మంది. కానీ అదే పెద్ద పెద్ద హోటళ్ళకు పోతే మాత్రం అది నిన్నటిదో మొన్నటిదో ఎవరికి తెలుస్తది. మంచిగా ఆర్డర్ ఇయ్యంగానే గరం గరం చేసుకొని మసాలా ఇంత ఎక్కువ తక్కువ వేసుకొని పట్టుకొస్తే అయిపోయాయి. వావ్ మస్తున్నది అనుకుంటా ఊరిచ్చుకుంటా మరీ తింటారు కొందరు కొందరు. ఇసొంటి ఫుడ్ అప్పటి మందం మంచిగానే అనిపిస్తది గాని తర్వాతనే పరేషాన్ ఉంటది. అందుకనే రంగంలోకి దిగిర్రు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గుంటూరు జిల్లా కేంద్రం లక్ష్మీపురంలో ఉన్న బిస్మిల్లా హోటల్ 50 కిలోల చికెన్ మటన్ చేపల మాంసాన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిండ్రట. రోజుల కమానం ఇట్లనే నిల్వ ఉంచి అవసరం ఉన్నప్పుడు అండుతున్నారట. ఈ ముచ్చట తెలిసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్ కచ్చి మొత్తం చెకింగ్లు చేసిర్రు. ఇక ఇట్లా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మాంసం మొత్తం సీజ్ చేసిర్రు. ఇక ఆ హోటల్ ఉన్న ఫుడ్ కు టెస్టులు చేసి కేసులు రాసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పిర్రు అధికారులు. మొత్తం 10 టీములుగా విడిపోయి అన్ని హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మరి అధికారులు ఎప్పుడో సుక్క పడ్డప్పుడు కాకుండా కనీసం నెలకోపారన్నా ఇట్లనే తనిఖీలు చేస్తే హోటళ్లు నడిపేటోళ్లకు భయం ఉంటది, జనాలకు మంచి తిండి పెడతారు. కాబట్టి జర గట్టిగా పని చేయురు అని అంటున్నారు ఊకుకే హోటల్లో ఫుడ్ తినేటోళ్ళు. ఇంకొందరేమో తీసుకునే పైసలు తీసుకుంటూనే ఉన్నారు, ఉల్టా పాసిపోయిన మాంసం మాకు పెడతారా అని గారానికి వస్తున్నారు. ఏం చేస్తాం, పైసలు సంపాదించుకునేందుకు మంది పానాలను లెక్క చేయకుండా అడ్డమైన గడ్డిని కూడా తినేందుకు మోపైతున్నారు కొందరు ఇట్లా.